హాయ్ అన్న. హాయ్ అండి. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడేనా? ప్రజెంట్ షాపూరు, ఇక్కడ వర్క్ పని మీద వచ్చాను నేను ఇక్కడికి. మీకు భూమి ఉందా? భూమి ఉంది కానీ ప్రజెంట్ అది వేరే ప్రాబ్లంలో ఉంది. చెప్పండి. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోతుంది. 6 గ్యారెంటీలు ఇచ్చిండు. ఒక గ్యారెంటీ కూడా అయ్యిందా లేదా అనేది మీరు చెప్పండి. అయ్యిందంటే లేడీస్కి అయిందండి, 2-3 అయింది. మరి జెంట్స్కి అయితే ఏం లేవు కదా. లేడీస్కి అయినాయి. బస్కు సంబంధించిన ఫ్రీ టికెట్, ఇక కరెంట్ బిల్లు కూడా ఈ మధ్యనే ఓకే అయింది. గ్యాస్ కూడా ఈ మధ్యనే అందరికీ 60-70% అందరికీ ఓకే అయింది. అంటే ఏది 100% ఇంకా కాలేదు. ఓన్లీ బస్ పెట్టారు కదా, అది మాత్రం 100% అయితే జరుగుతుంది లేడీస్కి. అంటే ఇప్పుడు చెప్తున్నాడు కదా ప్రతి ప్రోగ్రాంలో, నేను చేస్తున్నా 6 నెలలకే నేను మనీ ఇచ్చేసిన ఇవ్వమని అని చెప్తున్నాడు కదా. ఇచ్చేసినట్టే మనకి డైరెక్ట్గా ఏమి రాలే కదా. ఇంకా మధ్యలో వేరే వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు, బట్ డైరెక్ట్గా మన దగ్గరికి అయితే ఇంకేం రాలేదు. ప్రజలకి ఏది కూడా దగ్గరికి రాలేదు. ఇంకా ఆయన చెప్పిన పథకాలే కానీ 6 పథకాలు అన్నారు కదా, ఇంకా జనాలకు చేరుకోలే. కేసీఆర్ ప్రభుత్వం మంచి అనిపించిందా, కాంగ్రెస్ ప్రభుత్వం మంచి అనిపిస్తుందా? కేసీఆర్ ప్రభుత్వం అంటే కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ బాగుందంటారు, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి బాగుందని అంటారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన అన్ని పథకాలు చేసిండు. 6 నెలలు అయ్యింది, ఇప్పటివరకు ఒక్కటి కూడా చేయలే కదా. చేయలేదంటే లేడీస్ పర్పస్లో కొన్ని జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. అందరికీ కావాలి కదా. అందరు ఓట్లేసారు కదా, లేడీస్ ఒక్కడే ఓటేయలేగా. ఇప్పుడు అదే అంటున్నా. ఇప్పుడు ఫస్ట్ లేడీస్కి ప్రిఫరెన్స్ ఇచ్చారు, జెంట్స్కి ఇంకా ఏమీ ప్రిఫరెన్స్ లేదు. జెంట్స్ ఏంటంటే ఎవరిని అడిగినా, ఇప్పుడు మీరు అడిగినట్టు ఎవరు అడిగినా ఆన్సర్ ఒకటే చెప్తారు. రేవంత్ రెడ్డి వచ్చాక అందరికీ జరగలే కదా న్యాయం, ఇంకా స్టార్ట్ కాలేదు. ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారని చెప్తారు. అందుకు లేడీస్ని అడిగితే లేడీస్ రేవంత్ రెడ్డి ఇష్టం అని చెప్తారు. మాలాంటి జెంట్స్ని అడిగితే ఏమని చెప్తారు, మా వరకు ఏం పథకాలు రాలేదు, మాకేంటి. మరి మీకు ఏ పథకాలు చేయలే కదా, మీరేం అడిగారా? పథకాలు మాకంటే ఏముంటే ప్రస్తుతానికి ఏం లేవు. ఆయన ఏమన్నా ఎంప్లాయీస్కి సంబంధించింది, జాబ్స్కి సంబంధించి జాబ్స్ ఇస్తా అని చెప్పిండు కదా. ఇస్తా అని చెప్పింది కానీ ఇంతవరకు ఇంకేం లేదు కదా. మరి మీరు అడగాలి కదా. అడగాలంటే మీలాంటి వాళ్ళు వచ్చి అడిగితే మేము డైరెక్ట్ ఇట్లా చెప్పండి. సో రేవంత్ రెడ్డి గారు ఎందుకండి మాకు జాబ్స్ ఇంకేం ప్రొవైడ్ చేయలేదు, మాలాంటి పేదవాళ్ళు, అన్ఎంప్లాయీస్, స్టడీ చేసిన వాళ్ళు ఎట్లా మాకు జాబ్స్ ఎట్లా, ఇప్పుడు 10 months అవుతుంది, ఇంతవరకు ఏమీ లేదు. సో రేవంత్ రెడ్డి గారు ఎట్లా చేసైనా మాకు జాబ్స్ కల్పించాలని కోరుకుంటున్నాం తొందరగానే. హాయ్ సార్. నమస్కారం అండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 నెలలకు దగ్గర వస్తుంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు 10 సంవత్సరం కూడా కాలేదు, ఇంకా చూడాలి ముంగటేమవుతుంది. ప్రస్తుతానికి ఏమైంది, ఖాళీ కరెంట్ ఫ్రీ అయితే వచ్చింది విగ్రహంకి, వినాయక చవితికి. ఇంకా అప్పుడు ఆ డ్యానేజీ అట్లనే ప్రాబ్లం ఉంది. మొన్న వర్షం పడేటప్పుడు మొత్తం ఎక్కడ నిండిపోయి మొత్తం ఆగిపోయింది నీళ్ళు. ఇంకా అభివృద్ధి చెందాలి కదా. ఇంకా జరగాలి, చాలా జరగాలి. ఇప్పుడే గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడే గవర్నమెంట్ వచ్చింది, ఒక సంవత్సరం అయితే తెలుస్తుంది. ఇంకేం అభివృద్ధి చెందాలనుకుంటున్నారు మీరు? చాలా ఉంది అట్లా చెప్పాలి అంటే. చెప్పండి. తులం బంగారం ఇస్తామని ఇవ్వలేడు, కళ్యాణ లక్ష్మి పోయింది. అదే అన్ని ఇస్తా అన్నాడు కదా, ఇవ్వలేదు కదా. ఇవ్వలేడు కదా. అదే కేసీఆర్ ప్రభుత్వం బాగుండే. 6 పథకాలు నెరవేరుస్తున్నా అని మొన్న చెప్తున్నాడు, మరి ఇంకా నెరవేర్చలే కదా. నెరవేరుస్తున్నా అని చెప్తున్నాడు కదా అందరికి. అది కాదు, అది తెలంగాణ ప్రభుత్వమే చేయాలి అలాంటి పనులు. చేస్తాడా మరి? ఏవో రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు దాకా అయితే చేయలే, ఇలా చేయలేదు కూడా. కేసీఆర్ ఉంటే చేసేటోడు. మీకు కేసీఆర్ గారి ప్రభుత్వం మంచి అనిపిస్తుందా, కాంగ్రెస్ ప్రభుత్వం మంచి అనిపిస్తుందా? ఇది ప్రభుత్వం ఇంకా సంవత్సరం కూడా కాదు. డ్రైనేజీలు అన్ని, వాటర్, రోడ్లు మంచిగా లేవు కదా. ఇప్పుడు కూడా మాది చాలా ప్రాబ్లం ఉంది. సాటర్డే ఇది మొత్తం నిండిపోతుంది ఇక్కడ డ్రైనేజ్ వాటర్, పట్టించుకోరు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? మాగంటి గోపినాథ్. మరి ఆయన ఏం పనులు చేయట్లేదా, పట్టించుకుంటున్నారా? ఆయన చాలా మంచి పని చేస్తున్నా. ఆయన ఏం తప్పు లేదు, ఆయన మంచి పని చేస్తుండు, మంచిగా తిరుగుతుండు. ఆయన దగ్గర కంప్లైంట్ పోతే మాత్రం ఇమీడియట్లీ సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లం. మరి ఆయన వచ్చి చూస్తాడా ఇవన్నీ? చూస్తాడు, చెప్తే వచ్చేస్తాడు. ఫోన్ చేయగానే వచ్చేసి చదువుకుంటాడు. చెప్పండి మరి ఇంకా 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 అభివృద్ధి ఏం చెందాలి? ఇంకా అభివృద్ధి అంటే మా జూబ్లీస్లకు అయితే పర్వాలేదు, కొంచెం బాగుంది.
ఆ జూబ్లీ కాంగ్రెస్ బాగుంది, బాగుంది మాకు తెలియదు. మిగతా తెలియదు.